సో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు తమిళలో చూశారు కదా, పండుగ 3 రోజులు 1-2-3 డేస్లో జరిగిన పెద్ద పందాలన్నీ వీడియోస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఫైటింగ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన 2 డేస్లో 6,000 మంది చూశారు. నాకు 200 మంది సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు. యూట్యూబ్ కూడా అయితే ఏం చేశాడంటే ఆ వీడియో వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి ఒక కమ్యూనిటీ స్ట్రైక్ వేసి ఆ వీడియో అయితే డిలీట్ చేస్తాడనమాట మన ఛానల్ నుండి. మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఛానలే తీసేస్తాడేమో అని భయం అయితే ఉంది. అందువల్ల అయితే ఇప్పుడు మీకు తమిళలో చూశారు కదా పందాలు, ఆ పందాల వీడియోలన్నీ మన దగ్గర ఉన్నాయి. మనకి రత్తయ్య గారి దగ్గర ఉన్న వాళ్ళ అబ్బాయి గారు అయితే మనకి పెట్టారు, తమ్ముడు ఈ వీడియోస్ అప్లోడ్ చేసుకోమని. కానీ ఈ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి కంప్లీట్గా కమ్యూనిటీ స్ట్రైక్ వేసి ఛానల్ అయితే డిలీట్ చేసేస్తారనమాట. అందువల్ల అయితే నేను ఈ వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే వదులుతా. మీరు కావాలి అనుకుని కామెంట్ చేస్తే రత్తయ్య గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు కాదు, వర్షాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్ కూడా చాలా బిజీ పనులు అయితే ఉన్నారు. ఈ బ్రీడింగు, మెయింటెనెన్స్, కోల్డ్ అంటే చాలా కోళ్ళు ఉన్నాయి. మనం చూసింది 300 కోళ్ళు, మనకు చూడని కోళ్ళు ఇంకా 300 కోళ్ళు ఉన్నాయి. అవి కూడా అప్పుడు చూపిస్తానన్నారు. మీరు రత్తయ్య గారిని ఏమేమైతే అడగాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను పర్సనల్గా మీ క్వశ్చన్స్ అన్నీ రాసుకొని నేను అడుగుతాను అనమాట. ఒకళ్ళైతే రత్తయ్య గారి దగ్గర స్టార్టింగ్ నుండి ఎండింగ్ ప్రైస్ పెట్టలే అంత రేట్ అన్నా అని అడిగారు. కంపల్సరీ నాకు గుర్తుందన్నా, నీ కామెంట్ నేను చదివాను. కంపల్సరీగా నేనైతే అడుగుతాను రత్తయ్య గారిని. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.